నేను శేఖరాచారి. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే తాడూరు మండలం మేడిపూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో వసతుల లేమి, మౌలిక వసతులు లేక ఇటు విద్యార్థులు ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ బాత్రూమ్స్ సరిగా లేక అసలు టాయిలెట్స్కు సక్రమంగా లేకపోవడంతో ఇటు విద్యార్థులు ఉపాధ్యాయులు ప్రతిరోజు నరకం అనుభవిస్తున్నారు. ఇది ఒకటే కాకుండా అక్కడ వసతుల లేమి, ముఖ్యంగా విద్యార్థులు ఆడుకునేటువంటి పాఠశాల ప్రాంగణం ఏదైతే ఉందో అదంతా కూడా చెత్త చెదారంతో డిస్మెటల్ చేసినటువంటి మెటీరియల్తో మొత్తం కుప్ప మాదిరిగా నిండిపోయింది. అక్కడ దాంట్లో పాములు, తేళ్లు, జర్లు, విషపురుగులు ఉంటున్నాయని చెప్పేసి అవి ఎప్పుడు ఎవరిని విద్యార్థులను కలుస్తాయో, ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు అవుతారని చెప్పేసి కూడా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు కావచ్చు, తర్వాత ఉన్నతాధికారులు స్పందించి వెంటనే అక్కడ పాఠశాల ప్రాంగణంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా తొలగించాలని చెప్పేసి అక్కడ బాత్రూమ్లు సక్రమంగా నిర్మిస్తే అక్కడ చదువుకోవడానికి, విద్యార్థులు ఆహ్లాదకరంగా గడపడానికి, అటు ఉపాధ్యాయులు విద్యార్థులు ఉండడానికి అనువుగా ఉంటుంది. కాబట్టి ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పాఠశాలను పట్టించుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చక్కదిద్దాలని చెప్పేసి కూడా అటు విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తిలో బాలోత్సవ కమిటీ రిటైర్డ్ ఉద్యోగులంతా కలిసి ఒక బాలలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీయాలనే సదుద్దేశంతో రాయల్ ఫంక్షన్ హాల్లో బాలోత్సవం పిల్లల జాతర అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి కల్వకుర్తి మండలంలో ఉండేటువంటి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు 40 స్కూళ్ళ నుంచి కూడా తరలి వచ్చారు. ఒక్కొక్క విద్యార్థిలో ఒక్కొక్క ప్రతిభ ఉంటుంది. ఇటు వ్యాసరచన కావచ్చు, పాటల పోటీలు కావచ్చు, తర్వాత నృత్యాలు కావచ్చు, ఏకపాత్ర అభినయం కావచ్చు, అనేక రకరకాలైనటువంటి ఎవరి ప్రతిభ ఏ విధంగా ఉంటుందో తెలియదని చెప్పేసి వాళ్ళ ప్రతిభను ప్రపంచానికి చాటాలనే సదుద్దేశంతో ఈ రిటైర్డ్ ఉద్యోగులంతా కూడా కంకణం కట్టుకొని ఈరోజు ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కూడా ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ ఎడమ సత్యంతో పాటు డిఈఓ గోవిందరాజులు కూడా హాజరై ప్రారంభించారు. మొత్తంగా చూసినట్టయితే అక్కడ చాలామంది విద్యార్థులు కూడా అక్కడికి వచ్చేసి తమ ప్రతిభను చాటుకోవడంతో అక్కడ మొత్తం వాతావరణం అంతా కూడా ఒక ఉత్తేజభరితమైనటువంటి వాతావరణం కనిపించింది. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి రిటైర్డ్ ఉద్యోగులను బాలోత్సవ కమిటీని కల్వకుర్తి ప్రజలు అభినందించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా అన్ని అసంపూర్తి అబద్ధాలతో కూడినటువంటి ప్రచారాలు చేస్తూ ప్రజాపాలన వారోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని చెప్పేసి వెల్దండ మండల కేంద్రంలోని యువ నాయకులు మీడియా ద్వారా తెలియజేశారు. ఇచ్చిన ఏ హామీని కూడా ఇటు రైతు బంధు కావచ్చు, తర్వాత రైతు భరోసా కావచ్చు, రుణమాఫీ కావచ్చు, అన్ని అసంపూర్తి కార్యక్రమాలతో పాటు కొన్ని అసలు ఇవ్వడం లేదని చెప్పేసి అన్ని గొప్పలు చెప్పుకోవడం తప్ప మార్పు అని చెప్పేసి ఎవరి లోపల సామాన్య ప్రజల లోపల మార్పు గతంలో ఉండేదానికంటే దిగజారిపోయినటువంటి మార్పు వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఎద్దేవా చేశారు. మొత్తంగా చూసినట్టయితే వారోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటని చెప్పేసి ఇప్పటికైనా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పేసి లేని పక్షంలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో యువ నాయకులు ఉద్యమం చేపడతామని చెప్పేసి కూడా వాళ్ళు ప్రభుత్వాన్ని వెల్దండలో హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది.